బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర. ఈ వర్ణమైన టాప్లో ఎవరిని పెట్టుకున్నారు? ఈ వర్ణమే కదా. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర. ఇందులో బ్రాహ్మణులే కీలకం, అత్యున్నత స్థాయి పెట్టుకున్నట్టు కదా. శూద్ర వైశ్య క్షత్రియ బ్రాహ్మణ అంటలేం కదా. శూద్ర వైశ్య క్షత్రియ బ్రాహ్మణ అంటలేం కదా. బ్రాహ్మణ వైశ్య శూద్ర క్షత్రియ, బ్రాహ్మణ క్షత్రియ శూద్ర వైశ్య అంటున్నాం కదా. అంటే బ్రాహ్మణం టాప్లో పెట్టుకున్నాం కదా. నేను అంటున్నా, నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ వ్యవస్థలో టాప్లో, వర్ణంలో టాప్లోనే ఉన్నారు, కుల వ్యవస్థలో టాప్లోనే ఉన్నారు. కుల వ్యవస్థ వచ్చేటప్పటికి మన దళితుల్ని అస్పృశ్యులుగా చేసేశారు. ఇప్పుడు 5వ వర్గం అయిపోయింది అంటరాని వాళ్ళుగా. 5వ వర్గం అయిపోయింది అంటరాని వాళ్ళుగా. ఈ నేపథ్యంలో మీకు గుర్తు చేస్తున్నా, నేను అంటున్నా, బ్రాహ్మణ వర్గం చేత బ్రాహ్మణేతరులందరూ అవమానాలు పడ్డారు, అణచివేత గురైండ్రు. ఒక దళితులే కాదు, 2వ స్థానంలో ఉండబడే క్షత్రియులు, 3వ స్థానంలో ఉండబడే వైశ్యులు, 4వ స్థానంలో ఉండబడే శూద్రులు, అతి శూద్రులు అనబడుతున్న దళితులు. కుల వ్యవస్థలో బ్రాహ్మణులే టాప్, వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులే టాప్. ఓకే, కుల వ్యవస్థలో బ్రాహ్మణులే టాప్, వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులే టాప్. బ్రాహ్మణేతర వర్గాలు అవమానాలు పడ్డారు బ్రాహ్మణుల చేత, బ్రాహ్మణేతర వర్గాలు అణచివేతకు గురైండు. మీ దృష్టికి ఒక విషయం చేస్తున్నా నేను. మన హిందూ రాజుల్లో చాలా గొప్ప పేరు తెచ్చుకునేది మనకు ఛత్రపతి శివాజీ గారు. చాలా గొప్ప వీరుడు. ఆయన సైన్యంలో కూడా ముస్లింలు ఉంటారు, ఆయన బాడీ గార్డులో కూడా ముస్లింలు ఉంటారు. ఆయన హిందూ రాజే, కానీ మత వివక్ష, మత వివక్ష ఎప్పుడు పాటించాలి, మత సామ్రాజ్యాన్ని పాటించండు. లేకపోతే ఆయన సైన్యంలో 3వ వంతు సైన్యం ముస్లిం ఉండేవాళ్ళు కాదు, ఆయన సైన్యాధిపతులు ఉండేవాళ్ళు కాదు, ఆయన అంగరక్షలు ఉండేవాళ్ళు కాదు. అదొక స్టోరీ. కానీ ఇక్కడ మీ దృష్టికి తీసుకొస్తున్నా, ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగే సమయానికి అక్కడ బ్రాహ్మణులు, మీరు క్షత్రియులు కారు కాబట్టి మీకు పట్టాభిషేకం చేయమని చెప్పి ఎదురు తిరుగుతారు. మీరు క్షత్రియులు కాదు, మీకు పట్టాభిషేకం చేయమని చెప్పి ఎదురు తిరుగుతారు. ఎందుకు ఎదురు తిరుగుతారు అంటే, ఆనాటికి క్షత్రులు లేరు అని. ఆనాటికి పూలే బుక్కు, ఆనాటికి క్షత్రులు లేరని చెప్పి. మరి బ్రాహ్మణుల తర్వాత క్షత్రులు కదా పరిపాలన కరువులు, మరి క్షత్రులు ఎందుకు లేకుండా పోయిండు? బ్రాహ్మణుల తర్వాత శివాజీ, బ్రాహ్మణుల తర్వాత క్షత్రులే కదా, మరి క్షత్రులు ఎందుకు లేకుండా పోయిండ్రు? ఎందుకు లేకుండా పోయిండ్రు అంటే, శివాజీ గౌరవ పెద్దలు పట్టాభిషేకం జరిగే సమయానికి అంతకుముందు 100-200 ఏళ్ళ క్రితం ఒక బ్రాహ్మణైనా ఒకటి రాస్తాడు పుస్తకం. అని ఏం రాస్తాడో చూడండి. అక్బర్ కాలంలో కాశీలో ఉండిన కృష్ణ నరసింహ శేషుడు అనే బ్రాహ్మణ పండితుడు శూద్రాచార శిరోమణి అనే గ్రంథాన్ని వ్రాశాడు. కలియుగంలో క్షత్రులనే వారే లేరన్న సిద్ధాంతాన్ని అతడు అందులో లేవదీశాడు. ఆ గ్రంథం అప్పటికి సర్వత్రా పాటించబడుతూ ఉంది. దాన్ని ఆధారంగా తీసుకొని కొందరు బ్రాహ్మణులు శివాజీకి పట్టాభిషేకం చేయడానికి నిరాకరించారు. ఇప్పుడు నేను అంటున్నాను, బ్రాహ్మణుల తర్వాత దేశంలో క్షత్రులే కదా, మరి క్షత్రులు లేకుండా పోయిందని చెప్పి అక్బర్ కాలం నాటి ఒక బ్రాహ్మణుడు రాశాడు కదా. దాన్ని బేస్ చేసుకొని నువ్వు క్షత్రుడు కావు, నీకు పట్టాభిషేకం చేయమని చెప్పి అక్కడ బ్రాహ్మణులు ఎదురు తిరిగారు కదా. మరి క్షత్రులు ఏమైండ్రు? క్షత్రులను కూడా అణిచేశారు. శత్రులను సంహరించారు. శత్రువును సంహరించింది ఎవరు? శత్రుడైన రాముడికి అండగా ఉన్నది మా బీసీలు, ఎస్సీలు. కానీ శత్రుడైన రాజుని సంహరించింది ఎవరు?
పరశురాముడు. పరశురాముడే కదా. శత్రువులందరినీ సంహరించింది ఎవరు? పరశురాముడే కదా. తన తండ్రి అయిన జమదగ్నికి వేరే క్షత్రియ రాజుకు మధ్యలో జరిగిన ఘర్షణలో, రాజకీయ ఆధిపత్య పోరులో క్షత్రియుల చేతిలో వాళ్ళ తండ్రి ఏదో ఇబ్బంది పడ్డాడని చెప్పి ఆయన శబదం మూని ఈ భూమండలంలో ఉన్న శత్రువులందరినీ సంహరించడానికి ఆయన తిరిగిండని చెప్పి, ఒక్క శత్రువుని కూడా లేకుండా చేసిండని చెప్పి వాళ్ళు రాసుకున్నారు కదా. అంటే దేశంలో ఉండబడే క్షత్రియ రాజులందరినీ సంహరించింది ఎవరు అంటే పరశురాముడు అని అంటుండు. అంటే శత్రువులు లేరు, నీకు పట్టాభిషేకం చేయమని అనడం కానీ శత్రువు లేకపోవడమే కదా. శత్రువుని ఎవరు లేకుండా చేసిండ్రు? ఎవరు సంహరించిండ్రు? పరశురాముడే కదా. మీ చరిత్రపరంగా పరశురాముడు ఎవరు? మీరే అనుకుంటున్న బ్రాహ్మణ వర్గం సంబంధించిన వ్యక్తే కదా. క్షత్రియుడు అయినా మీరు చూడండి, పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై 21 సార్లు దండెత్తి క్షత్రియ వంశాలను నాశనం చేస్తాడు. శమంత పంచకం అనే 5 సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు తర్పణం అర్పిస్తాడు. క్షత్రియ రాజుల రక్తము ఎన్ని సరస్సులు నిండింది? 5 సరస్సులు నిండింది. అంటే క్షత్రియ రాజులందరినీ సంహరించిందని చెప్పుకుంటారు. అందులో క్షత్రియ రాజు అన్న మన రాముడి తండ్రి పేరు దశరథుడు కదా. దశరథుడు ఎట్లా బతుకుతాడో చెప్తాడు చూడండి. దశరథుని వంటి కొద్ది మంది రాజులు గోల మందలో దాక్కుని తప్పుకున్నారు. బహుశా ఆ రోజు గోల మందలో కనుక దాక్కుని తప్పుకోకపోతే దశరథుడు కూడా ఉండేవాడు కాదన్నట్టే కదా. దశరథుడు లేకపోతే రాముడి చరిత్ర ఉండేది కాదు కదా. మరి దశరథుడు మాత్రం తప్పుకున్నాడు, గోల మందలో దాక్కున్నాడు, బతికిండు. మిగిలిన శత్రురాజులందరినీ సంహరించింది కదా. సంహరించింది కదా. అంటే క్షత్రియుని కూడా సంహరించింది మీరేననే విషయం చరిత్ర మీరు రాసుకున్నారు కదా. బ్రాహ్మణుల తర్వాత క్షత్రియులే, చివరికి క్షత్రియుని కూడా మీరే లేకుండా చేశారు కదా. ఇది చరిత్ర రికార్డు కదా, మాది రికార్డు కాదు కదా. మూడోది వైశ్య. నేను అంటున్నా, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహనీయుల పేరు చెప్తే స్వాతంత్రం అంటే గుర్తుకొచ్చేది గాంధీనే కదా. ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నప్పటికీ, ఎంతో మంది త్యాగాలు ఉన్నప్పటికీ స్వాతంత్రం అంటే గుర్తుకొచ్చేది గాంధీనే కదా. గాంధీ కుల వ్యవస్థలో ఏ సామాజిక వర్గం? వైశ్యుడే కదా. గాంధీ కుల వ్యవస్థలో ఏ సామాజిక వర్గం? వైశ్యుడే కదా. గాంధీ ఏమి ముస్లిం కాదు కదా. గాంధీ ఏం క్రైస్తవుడు కాదు కదా. గాంధీ పక్కా హిందువునే కదా. నేను అంటున్నా,